నేను మీకేం డబ్బు ఇవ్వలేదు, మీకోసం ఏమి చేయలేదు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. సినిమా చేయని ప్రతి ఒక్కరు అంటుంటే నాకు వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా అర్థం కాలేదు. సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్ లో. తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజ్ చూస్తున్నాను అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప 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 స్ట్రైకులు పడిపోతాయి. మీ ఛానల్ ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్ వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే మీ అందరి రూపంలోనే వచ్చేదే శివుడు. రాధా 550 స్టీల్ TMT. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. కానీ కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్లిపోయారు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న? ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. ఎందుకోసం? నా క్యారెక్టర్ కోసం, నమ్మకం. ఆ ఒక్కడైనా ఇన్నేళ్ళు నేను సంపాదించుకున్నది. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నా అని నిలబడారు. నేనేమి గొప్పను కాదు, కానీ అవకాశం దొరికితే గెలిచి చూపిస్తాను. పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు, బాధ ఒకటే వేస్తుంది. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. నా కట్టేగాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు న్యాయ వైపు నూరి పోసి పెంచారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఈ రోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు, మీరే నా తల్లి, మీరే నా తండ్రి. నన్ను నేనే మార్చుకున్నానే, ఇంకేం చేయమంటావు? మీకెప్పుడు నేను పెట్టినే మీ దేవుళ్ళు ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకో. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.